నమస్తే, నేను లక్ష్మణ్. వందల్లో హామీలు, వేలల్లో అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి జీవితం మొత్తం అబద్ధాలమయమని చెప్పి విపక్షాలు మాట్లాడుతుంటే, విపక్షాల మీద ఈనాడు కాకినాడ వేదికగా జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు, మీడియా పైన ఫైర్ అయ్యారు. చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధిని వండి వార్చే విధంగా, అబద్ధాలు వండి వార్చే విధంగా చెప్పారని విపక్షాలు పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఇదే అంశాలపైన విశ్లేషించడానికి మనతో మాట్లాడటానికి మధుసూదన్ రెడ్డి అందుబాటులో ఉన్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే లక్ష్మణ్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ పెన్షన్ల పెంపు విషయంలో పెంచే విధంగా 3,000 పెన్షన్ చేశారు. ఆ పెంపు బహిరంగ సభలో కాకినాడ వేదికగా పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి పైన ఎన్నో విమర్శలు గుప్పించారు. ఆ విధంగా మీడియా మీద కూడా విమర్శలు గుప్పించారు. చేసినవి, చెయ్యనివి అన్ని కార్యక్రమాలు వడపోతగా ఆయన వివరిస్తూ జనాలకి పచ్చి అబద్ధాలు చెప్పారని చెప్పి విపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సభ మీద మీ విశ్లేషణ ఏంటి? లక్ష్మణు, ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి ఉంటుంది. ముఖ్యమంత్రి మాట్లాడే ప్రతి మాటకి ఒక విలువ అనేది ఉంటుంది. ఆ విలువల్ని ఈరోజు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఆ విలువల్ని మొత్తాన్ని కూడా, మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. కాకినాడ వేదికగా గోదావరి నదిలో పాతరేసేసాడు ఇలువలకి అని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకని చెప్తున్నానంటే, ముఖ్యమంత్రి చెప్పినటువంటి, మాట్లాడినటువంటి భాష మనం కానీ చూసుకున్నట్లయితే, నేను ఇది చేశాను, నేను ఇది సాధించాను, నేను ఇది చేశాను, నా పరిపాలన మీకు నచ్చితే నన్ను ఆశీర్వదించండి అని చెప్పుకునేది పోగొట్టుకొని, అతను వాడినటువంటి భాష ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే, చాలా దుర్మార్గంగా, దౌర్భాగ్యంగా ఉంది అతను వాడినటువంటి భాష. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి మాటలు కాదయ్యి. ఏదన్నా ఒక బజార్లో ఎవరన్నా ఇద్దరు సంఘర్షణగా ఉంటే అట్లా మాట్లాడుకోవాల్సినటువంటి భాష మాత్రం వాకాడు. ఆ భాషను మాత్రం మనం పూర్తిగా ఖండించాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు అన్న మాటల్లో ఏది నిజం, ఏది అబద్ధం అనేది మనం తెలుసుకుంటే, ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోమని నేను అంటున్నాను. 2,46,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చెప్పాడు. 2,46,000 కోట్ల రూపాయలు డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద నేను ఇచ్చాను అని చెప్పాడు. అవును, ఓకే, ఒప్పుకుందాం. ప్రజలకు ఇచ్చాడనే ఒప్పుకుందాం. 2,46,000 కోట్ల రూపాయలు. అయితే ఈ 2,46,000 కోట్ల రూపాయలు నువ్వు 5 సంవత్సరాలకి నువ్వు పెట్టిన బడ్జెట్ తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి బడ్జెట్టే తీసుకుంటే, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టినటువంటి బడ్జెట్ నేను చెప్తాను. దాంట్లో మొట్టమొదటి బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి బడ్జెట్ 1,78,697 కోట్లు. ఏది ఫస్ట్ సంవత్సరం పెట్టినటువంటి బడ్జెట్టే నేను చెప్తున్నా. 1,78,697 కోట్లు. తర్వాత బడ్జెట్ మనం చూసుకుంటే దాదాపుగా 2 లక్షల కోట్ల బడ్జెట్ తర్వాత ఇయర్ బడ్జెట్ పెట్టాడు. దాన్ని వదిలేయండి. తర్వాత 2021-22 బడ్జెట్ తీసుకుంటే 2,29,000 కోట్ల రూపాయలు, 2,29,000 కోట్ల బడ్జెట్ పెట్టాడు. తర్వాత 2022-23 వచ్చేళ్ళకే 2,56,000 కోట్ల బడ్జెట్ పెట్టాడు. తర్వాత 2023-24 ఈ ఫైనాన్షియల్ సంవత్సరంకి వచ్చేళ్ళకే రాష్ట్ర అసెంబ్లీలో 2,79,279 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాడు. నేను అనేది ఏంటంటే, ఈ టోటల్ బడ్జెట్ మనం తీసుకున్నప్పుడు
దాదాపుగా జగన్మోహన్ రెడ్డి లెక్క ప్రకారమే మన సొంత కవిత్వం వద్దు 11 లక్షల కోట్ల బడ్జెట్ మన కళ్ళకు అవుపడుతుంది. ఎంత అవుపడుతుంది? 11 లక్షల కోట్లు. కేంద్రం వాటా ద్వారా రానివ్వండి, రాష్ట్ర ప్రజలు పన్నుల రూపంలో కట్టనివ్వండి, ఏ రూపంలో అన్న కట్టనివ్వండి, జిఎస్టీ ద్వారా రానివ్వండి, తర్వాత డైరెక్ట్ ట్యాక్స్ కానీ, ఇండైరెక్ట్ ట్యాక్స్ కానీ, వ్యాట్ కానీ, ఎక్సైజ్ డ్యూటీ ప్రకారంగా కానీ, వీటన్నిటి ద్వారా నీకు రాష్ట్ర ప్రజలు నీకు ఇచ్చిన డబ్బులు, రాష్ట్ర ముఖ్యమంత్రి సంఘటిత నిధికి ఇచ్చినటువంటి డబ్బులు 11 లక్షల కోట్లు. అంటే ఈ 11 లక్షల కోట్లలో నువ్వు ప్రజలకి ఎంత ఇచ్చానని నువ్వు చెప్తున్నావు? 2,46,000 కోట్లు మాత్రమే నేను సంక్షేమ పథకాలకు పంచాను, అన్ని రకాల సంక్షేమ పథకాలకి. మిగతా డబ్బు ఏమైంది? నేను డైరెక్ట్ అడుగుతుండా. నువ్వు అన్ని పెన్షన్స్ స్కీము తీసుకున్నా, అమ్మ ఒడి తీసుకున్నా, రైతు భరోసా తీసుకున్నా, నాడు నేడు తీసుకున్నా, విద్యా దీవెన తీసుకున్నా, చేదోడు తీసుకున్నా, ఏ పథకమన్నా తీసుకో, నువ్వు చేసిన అభివృద్ధి ఏముంది? అదొక్కటే కదా. ఏమన్నా ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఏమన్నా డబ్బులు ఖర్చు పెట్టినవా? ఎక్కడన్నా ఉందా? చూపించగలవా? నూతన పరిశ్రమలు ఏమన్నా స్థాపించి ఏమన్నా ప్రజలకి ఉపాధి చూపించినవా? ఏడా అవుపాడవు కదా. కంటికి మచ్చుకు కూడా కానరావు కదా. రోడ్లు చూస్తే అద్దానంగా ఉండవు కదా. తర్వాత మున్సిపాలిటీల పరిస్థితి చూస్తే దారుణంగా ఉండవు కదా. కానీ ఎంత కాడికి జగన్మోహన్ రెడ్డి కన్నార్పకుండా గతంలో అందరూ గజ దొంగల ముఠ అని అంటున్నారు చూసావా? గజ దొంగల ముఠ అని జగన్మోహన్ రెడ్డి అనే పదం వాడటం కంటే ఇవాళ సాక్షి మీడియా నీకు ఎలా వచ్చింది, సాక్షి పేపర్ నీకు ఎలా వచ్చింది, భారతీయ సిమెంటు కళ్ళ ముందు పడుతుండే ప్రజలకి ఈ ఎలా వచ్చిన సంగతి ఎవరో అనే సంగతి మనం చేసిన పనులన్నీ ఎదుటోళ్ళ మీద నిందించడానికి నేను ఒక సింపుల్ కాంపౌండ్ చెప్తాను లక్ష్మణు. ఆలోచిద్దామా? మీరు ప్రజలందరూ ఆలోచించమని అడుగుతుండా, ఏ చార్టెడ్ అకౌంట్నైనా ఆలోచించమని అడుగుతుండా. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు బీసీ కాంపోనెంట్ పెట్టాడు. ఈ ఫైనల్ ఇయర్ బడ్జెట్ చెప్తుండా 38,605 కోట్లు పెట్టాడు బీసీ కాంపోనెంట్. బీసీ కాంపోనెంట్ చూపించి దాంట్లో బీసీలో చదువుకుంటే అమ్మ ఒడి డబ్బులు దాంట్లో లింకింపు చేస్తాడు. తర్వాత ఎస్సీ కాంపోనెంటు 20,005 కోట్లు చూపించాడు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎస్సీ కాంపోనెంటు. దాంట్లో ఎస్సీ పిల్లలు ఎవరన్నా చదువుకుంటుంటే దాంట్లో అమ్మ ఒడి దాని కింద చూపిస్తాడు. తర్వాత మన ఎస్టీ కాంపోనెంట్ వచ్చి 6,929 కోట్లని ఎస్టీ కాంపోనెంట్ చూపిస్తున్నాడు. తర్వాత కాపు సంక్షేమం కింద 4,887 కోట్లు చూపిస్తున్నాడు. నేననేది ఈ 4 పథకాలే చెప్తున్నా. నేను బీసీలందరూ తెలుసుకోమని అంటుండా. నేను బీసీ కాంపోనెంట్ కింద ఇంత అమౌంట్ పెట్టాడు కదా, బీసీలందరికీ వచ్చినాయా అంటే ఓవరాల్గా రైతు భరోసా కింద ఇచ్చేటటువంటి డబ్బులు బీసీ కాంపోనెంట్ కింద చూపిస్తాడు. అదేవిధంగా నీకు ఎస్సీ కాంపోనెంట్కి ఇచ్చాలకే అమ్మ ఒడి పథకం కింద రైతు భరోసా కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 6,000, ఈయన ఇచ్చేటటువంటి 13,500 కూడా దాంట్లో చూపిస్తాడు, ఎస్సీ కిందకు చూపించేస్తాడు. ఇదంతా ఏంటంటే తర్వాత ఎస్టీ కాంపోనెంట్ పరిస్థితి కూడా అదే విధంగా ఉందన్నమాట. ఈరోజు గతంలో ఫీజు రియంబర్స్మెంట్ లేదా? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టాడు. సో అతను రాజశేఖర రెడ్డి తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కొనిజేటి రోసయ్య గారు దాన్ని కంటిన్యూ చేశాడా లేదా? చేశారు. తన తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చిండా లేదా? దాని తర్వాత వచ్చినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో ఉన్న పథకాలని కంటిన్యూ చేసుకుంటా వచ్చాడు. ఈ ఫీజు రింబర్స్మెంట్ కొత్త పథకం కానే కాదు. ఓకే, అంతవరకు దాన్ని మనం వదిలేద్దాం. తర్వాత 108 రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 108 ఉన్నది, రోసీ ఉన్నప్పుడు ఉన్నది, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్నది, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా పథకం ఉన్నదా లేదా? ఇది ఒకటి. తర్వాత 104 అప్పుడు పెట్టిన పథకాలే కదా, అది కంటిన్యూగానే ఉంది కదా. ఏ పథకం నువ్వు కొత్తగా పెట్టి ప్రజలకు అందించినావు? ఈరోజు 3,500 కోట్ల రూపాయలు బడులకి రంగులు. గతంలో
కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టించినటువంటి బడులకి బిల్డింగులకి రంగులు వేసుకునేదానికి 3,500 కోట్ల రూపాయలు కేవలం రంగుల పథకాలకు మిగిలిపోయింది కదా. నువ్వు కట్టుంటే ఏమవుపడుతున్నాయి అంటే సచివాలయాలు అవుపడుతున్నాయి. కొన్ని సచివాలయాలు కట్టారు, దాన్ని ఒప్పుకుంటాం. కొన్ని రైతు భరోసా కేంద్రాలు కట్టావు, వాటి వాల్యూ ఎంత, వాటి క్యాపిటల్ అసెట్ ఎంత, మూలధన వ్యయం వచ్చి ఏ ప్రభుత్వమైనా సరే మూలధన వ్యయము బడ్జెట్లో 25% మూలధన వ్యయం మీద ఖర్చు పెట్టాలి. ఏది ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, బిల్డింగ్లు కానివ్వండి, ఇది పరిపాలన అంటారు. ఏంది 25% మౌలిక వసతుల మీద ఖర్చు పెట్టి తీయాల. 25% అంటే మనకి రెవెన్యూ వ్యయం అంతా కూడా పోయిన తర్వాత క్యాపిటల్ మూలధన వ్యయం 25%. ఎక్కడ ఖర్చు పెట్టినవు నాకు చూపిమను. 25% కనీసం 10% మూలధన వ్యయం చూపిమని జగన్మోహన్ రెడ్డిని ఏమొద్దు. ఈరోజు పోలవరం డ్యామ్ అనేది అటకెక్కిచ్చేసిండా. తర్వాత తన సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టుని అతిగతి లేకుండా పడిపోయిందా. హంద్రీనీవా ప్రాజెక్టు అది అలాగే ఉందా. ఏ రంగంలో నువ్వు ఈ కేవలం ఈ డబ్బులు పంచటము, ప్రజల సొమ్ము ప్రజలకు పంచడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. గవర్నమెంట్ ఆఫీసర్ల జారులు దానికి ముఖ్యమంత్రి అవసరమే లేదు. నా దృష్టిలో ప్రజల సొమ్ము ప్రజలకు పంచడానికి ముఖ్యమంత్రులు ఈ ఎమ్మెల్యేలు అవసరమే లేదు. గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటే చాలు, ఆడ చూసుకొని నొక్కుంటారు. దానికి ప్రజల డబ్బు సదస్సులు పెట్టి ఆ సదస్సులకు పెట్టినటువంటి డబ్బు కూడా ఎవరిది? ప్రజలదే కదా. ఈరోజు ఎంత కళ్ళార్పకుండా అబద్ధం చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 రెట్లు పెంచాను అన్నాడు పింఛను. 3 రెట్లు ఏడ పెంచినవు నువ్వు పెంచింది గతంలో ప్రభుత్వము 2,000 రూపాయలు పింఛన్ ఇస్తూ ఉంటే దాన్ని ఈరోజు ఎలక్షన్కి ముందుకు 3,000కి తీసుకొచ్చినావు. అంటే 30% పెంచిన దాన్ని, కేవలం 30% పెంచిన దాన్ని, లేదు 50% పెంచింది అనుకుందాం లక్ష్మణ్ గారు. కళ్ళార్పకుండా 3 రెట్లు పెంచినానంటే యాడికి తీసుకుపోవాలా? 6,000 రూపాయలు ఇవ్వాలి పింఛను 3 రెట్లు అంటే. కాబట్టి తర్వాత ఇంకా ఇవాళ గ్లోబల్స్ ప్రచారం ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి యొక్క గ్లోబల్స్ ప్రచారము సమ్మిట్ పెట్టాడు. ఏది విశాఖపట్నంలో ఒక సమ్మిట్ పెట్టి 13.56 లక్షల కోట్ల మేము ఇన్వెస్టర్లని ఆకర్షించామని చెప్పారు. 13.56 లక్షల కోట్ల రూపాయలు. 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ సాధించగలిగే 13.56 లక్షల కోట్లు పక్కన పెట్టండి. 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ తేగలిగినవా? పోనీ 10,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ రాబట్టగలిగినవా? 10,000 కోట్లు నేను వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నావు. కానీ ఈరోజు యువతకి, ఈరోజు చదువుకున్న యువత లక్షల్లో వస్తారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ప్రతి సంవత్సరము నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ కట్టిన లెక్కే చెప్తాం. ఆ బీటెక్ ఇంజనీర్లు అందరూ ఎక్కడికి పోయి ఉద్యోగం చేయాలా? నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టావు. ఆ పథకంలో భాగంగా ఆ పిల్లలందరూ ఎక్కడ ఉద్యోగం చేస్తారు? ఆ లెక్క చెప్పరాదా? నీ 5 ఏళ్ల పాలల్లో ఫీజు రియంబర్స్మెంట్కి ఇచ్చినప్పుడు ప్రతి బీటెక్ కాలేజీకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చావు కదా. కంప్యూటర్ సైన్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ చదువుకున్న ఆ పిల్లలందరూ ఎక్కడ ఎలా ఉపాధి చేస్తున్నారో, ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో ఆ స్టాటిస్టిక్స్ బయట పెట్టి ఒక సభలో చెప్పరాదా? నేను అంటుండేదండి, ఈరోజు బీఫార్మసీ కానీ చదవనివ్వండి, ఎంఎస్సీ చదవనివ్వండి, తర్వాత బీటెక్ చదవనివ్వండి, తర్వాత నీకు ఎంటెక్ చదవనివ్వండి, ఈ పిల్లలందరూ ఎక్కడికి పోయినారు? ఈ 5 ఏళ్ల పరిపాలనలో లక్షల మంది విద్యార్థులకి నేను ఇంత ఇచ్చానంటున్నావు కదా, ఆ డబ్బులు ఇచ్చి చదివించినంత పిల్లలు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు? ఫస్ట్ టర్మ్ నువ్వు వచ్చినప్పుడు ఫస్ట్ టర్మ్ ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడ పోయి జాబులు చేస్తున్నారు? మద్రాసు పోయి చేస్తున్నారు, లేదంటే బెంగళూరు పోయి చేస్తున్నారు, హైదరాబాద్ వచ్చి ఉపాధిని ఎత్తుక్కుంటూ వలసెళ్ళిపోతున్నారు. నేను చదివిస్తాను, మీరు ఇతర దేశాలకు పోయి ఉద్యోగాలు చేసుకొని నేను ఇక్కడ ఉపాధి ఇచ్చేటటువంటి పరిశ్రమలు పెట్టను అని నువ్వు అంటున్నావు కదా. కాబట్టి ప్రజలు అసలు ఒక ముఖ్యమంత్రి రాయలేని భాషలో, మాట్లాడలేనటువంటి భాషలో బయట వ్యక్తుల్ని నిందించడం కూడా అది ముఖ్యమంత్రికి తగిన పని కానే కాదు. చేసిన అభివృద్ధి గురించి చెప్పాలా, సాధించిన విజయాల గురించి చెప్పాలా. నేను ఇరిగేషన్లో ఇది సాధించాను, ఐటీ సెక్టార్లో నేను ఇది సాధించాను, తర్వాత అగ్రికల్చర్ సెక్టార్లో నేను ఇది సాధించాను, హార్టికల్చర్ సెక్టార్లో నేను ఇది సాధించాను, సెరికల్చర్ సెక్టార్లో నేను ఇది సాధించాను, తర్వాత ఎనిమల్ హస్బెండరీలో నేను ఈ విజయాలు సాధించాను
అని చెప్పాల్సిందో పోయి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే ఇటువంటి ముఖ్యమంత్రికి 100 కోటి దండాలు స్వామి. మినిస్టర్ కూడా విశాఖపట్నం వేదికగా ఎన్నో పరిశ్రమలు తీసుకుపోతున్నా అని చెప్పి అమర్నాథ్ చెప్తున్న పరిస్థితి. అయితే విశాఖ పారిశ్రామికీకరణగా ముందుకు పోతుంది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎన్నో లక్షల కోట్లు తెచ్చాము, అవన్నీ వివిధ స్థాయిలో ఉన్నాయి, త్వరలో అందుబాటులోకి వస్తున్నాయి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఎంత నిస్సిగ్గుగా మనం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెట్టినటువంటి దౌర్భాగ్యం. ఎటువంటి దౌర్భాగ్యం అంటే మా జోబీలోకి డబ్బులు వస్తుండే అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు పీరియడ్ అంతా కూడా లక్ష్మణం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈరోజు చంద్రబాబు నాయుడు పెట్టిన బడ్జెట్ ఎంత? చంద్రబాబు నాయుడు బడ్జెట్ పెట్టినప్పుడు 5 సంవత్సరాల బడ్జెట్ని కంపేర్ చేసుకుంటే అప్పటి బడ్జెట్కి ఇప్పుడు బడ్జెట్ డబల్ అయింది. ఎట్లా డబల్ అయింది? ఈయనేమన్నా కంపెనీలు తెచ్చి జిఎస్టీ రూపంలో వచ్చినాయి అంటే వస్తువుల ధరలు త్రిబులైనవి. చంద్రబాబు నాయుడు ఉన్న రోజు రైస్ ఎంత ఉన్నది మార్కెట్లో, ప్రతి వస్తువు ధర తీసుకోండి మీరు. బడ్జెట్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే వస్తువుల ధరలు 100 రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్ కాస్త 230 రూపాయలకు పోయింది. ఇవాళ 290 నుంచి ఒక్కొక్క బ్రాండ్ అంటే బ్రాండ్ వాల్యూని పెట్టి వస్తువుల ధరలన్నీ ట్రిబుల్ అయిపోయినాయి. వస్తువు ధర ఎప్పుడైతే పెరగద్దో ఆ పెరిగిన ధర మీద జిఎస్టీ పెడుతుంది. 18% జిఎస్టీలు ఉంటుంది. ఎక్కువ మేజర్ రోల్ ఏంటంటే 18% ఉంటుంది అన్నమాట. అట్లా నీకేందంటే బడ్జెట్ పెరిగింది అంతే తప్ప గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వస్తువుల ధరలు తక్కువగా ఉండబట్టి అప్పుడు ఉన్నటువంటి ఓవరాల్ బడ్జెట్ తీసుకున్నా కూడా ఇప్పుడు బడ్జెట్కి డబల్ అయింది. ఇప్పుడు బడ్జెట్ ఈ డబల్ అయిన బడ్జెట్కి కారణం ఏంటంటే వీళ్ళేదో కంపెనీలు పెట్టి నూతనగా సాధించిన విజయాలు కాదు. ఒక కరెంటు బిల్లు పెరిగింది అంటే లక్ష్మణ్ గారు గుర్తుపెట్టుకోండి, ఒక 100 రూపాయలు కరెంటు బిల్లు పెరిగింది అంటే దానికి సర్వీస్ ట్యాక్స్ కానీ చెస్ రూపంలో కానీ దానికి అనుకూలంగా ట్యాక్సులు పెరుగుతాయి. బిల్లు పెరిగిందంటే బిల్లు మీద ట్యాక్సులు అనుకోకుండా పెరిగిపోతాయి ఆటోమేటిక్గా. ఒక మొబైల్ రీఛార్జు 5 ఏళ్ళ ముందు ఎంత ఉంది, ఈరోజు ఎంత ఉందో మీరు చూసుకోండి. దాని మీద 18% జిఎస్టీ వేసుకోండి. మొబైల్ రీఛార్జే తీసుకోండి మీరు. అంటే ఆ విధంగా ప్రైస్ ఎప్పుడైతే డబల్ త్రిబుల్ అయినాయో ఆటోమేటిక్గా బడ్జెట్ కూడా డబల్ త్రిబుల్ అయిపోయింది. కారణం ఇది. ఈ కారణాన్ని చెప్పకుండా ఈయనేదో విజయం సాధించి గతంలో ఉన్న ప్రభుత్వం ఇదే, గతంలో డీజిల్ ధర అంతా, గతంలో పెట్రోల్ ధర అంతా, ఆ పెట్రోల్ మీద వ్యాట్ రూపంలో, పెట్రోల్ ఏంటంటే జిఎస్టీ పరిధిలోకి రాదు, వ్యాట్ పరిధిలో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ రూపంలోకి వస్తుంది. స్టేట్స్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, వ్యాట్ రూపంలో. కాబట్టి ఆ విధంగా పెరిగిందే తప్ప ఈరోజు సబ్బులు గతంలో 2018-19లో ఒక మైసూర్ శాండిల్ సబ్బు ఎంత ఉంది తీసుకోండి, ఈరోజు దాని ధర ఎంత ఉందో చూసుకోండి. ఆ రోజు కందిపప్పు ధర ఎంత ఉంది, ఈరోజు ఎంత ఉందో చూసుకోండి. ఈ విధంగా రకరకాల వస్తువుల యొక్క ధరలన్నీ కూడా 3 రెట్లు పెరిగినాయి. ఆ 3 రెట్లు ధరలు పెరగటం వల్ల నేను అంటుండేది ఏంటంటే 18-19లో గ్యాస్ సిలిండర్ ఎంత ఉన్నది, ఈరోజు గ్యాస్ సిలిండర్ ఎంత ఉంది. గ్యాస్ సిలిండర్ మీద కూడా జిఎస్టీ ఉంటుంది. కాబట్టి ఏ వస్తువు కొన్నా కూడా జిఎస్టీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వస్తువు ధర పెరిగే కొద్ది జిఎస్టీ ట్యాక్స్ కలెక్షన్ పెరుగుద్ది. ఆ ట్యాక్స్ కలెక్షన్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే బడ్జెట్ పెరుగుద్ది. ఇది మ్యాజిక్, ఇక్కడ ఉన్నటువంటి మ్యాజిక్. దీంట్లో జగన్మోహన్ రెడ్డి సాధించినటువంటి విజయాలు ఏమి లేదు. ఒక కొత్త వస్తువు ఉత్పత్తిని ఇక్కడ చేసి తద్వారా మనకు ఉపాధి వచ్చి ఆ ఉపాధి ద్వారా దాని మీద ఏమన్నా జిఎస్టీ వచ్చిందంటే అది పెద్ద గుండు సున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అయితే ఇప్పుడు సంక్షేమం పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాము, లక్షల కోట్లు పనిచేస్తున్నాం అని చెప్పి అంటున్నాడు. అభివృద్ధి జరగకుండా సంక్షేమాన్ని చూపించుకుంటూ ఆయన రేపు ఎలక్షన్స్కి పోతే ప్రజలు ఆశీర్వాదిస్తారా లేకపోతే హర్షిస్తారా అంటే ఏం చెప్తారు? సంక్షేమం ఎప్పుడు కూడా సంక్షోభానికే దారి తీసేది లక్ష్మణం. ఒక రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధరగానుంటే నువ్విచ్చే 10,000 15,000 కోసం రైతు ఎప్పుడు ఎదురు చూడడం. ఈరోజు ఒక ఎకరా ఎండుమిర్చి పండిందనుకో లక్ష్మణం, 35 క్వింటాలు, ఈరోజు 22,000 రూపాయలు ఉంది, 7 లక్షలు వస్తాయి ఎకరాకి. కమర్షియల్ క్రాప్స్కి వెళ్ళిపోతే ఈరోజు నేననేది ఒక అరటి పంట, ఒక బత్తాయి పంట, ఒక నిమ్మ పంట, తర్వాత ఇట్లా నీకేందంటే రైతుకి పండించిన పంటని స్పాట్లో కొనేటటువంటి ఏర్పాట్లు చేసేస్తే రైతు కోరుకునేది ఎప్పుడు కూడా ధరని. తర్వాత
రైతుకి వాడేటటువంటి ఏ అయితే ఉంటాయో ఈ రైతు వాడేటటువంటి ఇప్పుడు డీజిల్ ధర పెరిగితే వ్యవసాయం పెట్టుబడి పెరుగుద్ది. తర్వాత మీకు కరెంటు ఛార్జీలు కరెంటు రైతుకి ఎట్టా ఫ్రీ ఇస్తున్నారు. కరెంట్ అనేది అన్ని గవర్నమెంట్లు రాజశేఖర రెడ్డి సురువు చేసినాడు. అన్ని గవర్నమెంట్లు కూడా విద్యుత్ ఛార్జీలు అందరికీ ఫ్రీగానే ఉంది. 9 గంటల విద్యుత్ అంటారు, 7 గంటలు వచ్చేసద్ది. 9 గంటలు ఎప్పుడు రాదు, మ్యాక్సిమం అందరూ 9 గంటలు అంటారు. కానీ విద్యుత్ 7 గంటలకు వచ్చేళ్ళకి ఏ బుక్ ఏ సబ్స్టేషన్లోకి పోండి, టోటల్ యావరేజ్ తీయండి. రెండోది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఇంకొకటి ఉంది, గ్రావిటీ ద్వారా చాలా దిక్కలు నీళ్లు పారుతాయి అన్నమాట. ఇప్పుడు పెన్నా డెల్టా కానీ మన గోదావరి డెల్టా కానీ కృష్ణా డెల్టా కానీ గ్రావిటీ ద్వారా పోతాయి కాబట్టి మోటార్లో పెద్ద ఉపయోగం ఉండదు. ఎక్కడైతే హప్ప ప్రాంతాల్లో ఉంటాయో అక్కడ అంటే దాదాపుగా ఒక 30% భూములకైతేనేమో గ్రావిటీ ద్వారానే వాటర్ పోతాయి. మోటార్ల ద్వారా వాటర్ పోయేటటువంటిది ఒక మిగతా మెట్ట ప్రాంతాల్లో ఉంటుంది తప్ప. నేను అంటుండేది ఒకటే లక్ష్మణం, జగన్మోహన్ రెడ్డి పద్ధతిగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. నేనేమంటాను, నువ్వు ఏ రంగంలో కనీసం ఒక్క బోర్వెల్ ఇచ్చాడా, ఒక్క డ్రిప్ సెక్షన్ ఇచ్చాడా? ఒక్క డ్రిప్పు 4 సంవత్సరాలు రైతులు హార్టికల్చర్ కానీ హార్టికల్చర్లో ప్రధానంగా డ్రిప్పు ప్రధానంగా ఉపయోగం ఉంటుంది. డ్రిప్పు రైతులైతే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న మాట ఇతని పరిపాలనలో. ఒరియమ్మి ధాన్యం డబ్బులు ఇవ్వలేక చాలామంది అల్లకొల్లాలం అయిపోయినారు. కాబట్టి నేను అంటుండేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పక్కన వాళ్ళని నిందించేది మానేసి తన చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోమనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి ఉద్దేశం. పక్కన వాళ్ళని తిడితే అది ఆ మైనస్ నీకే వస్తుంది కదా. 5 ఏళ్ల పరిపాలన తర్వాత ఎదుటోళ్ళని తిట్టుకుంటే నేను దేవుడు బిడ్డని, నాకు ఎవరు అండలేరు, చివరికి ఏమన్నారంటే నా కుటుంబంలో కూడా చిచ్చు పెట్టారు. ఒకడి కుటుంబంలో ఇంకొకటి చిచ్చు పెట్టడానికి ఎవడక బట్టి ఉంది పని. ఎవడు పెళ్ళాన్ని వాడు జాక్కుండేలాగా సరిపోద్ది. కాబట్టి నీ ఇంటర్నల్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే రాజు అనేవాళ్ళు వ్యక్తులు ప్రజలందరినీ సమదృష్టితో చూడాలా. కనీసం వాళ్ళ సొంత ఎమ్మెల్యేలకి సొంత మినిస్టర్లకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఏకచక్రాధిపత్యంగా నియంతృత్వంగా పోడల వ్యవస్థలో పరిపాలించినాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పినా తెలుగు ప్రజలు విఘ్నులు ఆలోచించి విఘ్నతతో వ్యవహరిస్తారని అనుకుంటున్నా నేను. అది మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాలనా విధానాలని అన్ని వర్గాల వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. తెలుగు ప్రజలు విఘ్నులు కాబట్టి వాళ్ళు తగ్గట్టుగానే వాళ్ళ ఆలోచనలు చేసుకొని ఓటు వేసి ఏ పార్టీని గెలిపిస్తారని వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. కాబట్టి ఈ విశ్లేషణ ద్వారా మనకు అందుతున్న సమాచారం మేరకు మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యం సర్వతోముఖంగా వైఫల్యాల బాట పట్టిందనే పూర్తిగా అర్థమవుతున్న పరిస్థితి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.